హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి బియ్య పిండితో పునుగులు అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక బౌల్లోకి 1 కప్పు వరకు బియ్య పిండిని అయితే తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు వరకు సుజీ రవ్వ అండి, అది కూడా వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 కప్పు వరకు పుల్లటి పెరుగునైతే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువగా ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది పుల్లటి పెరుగు వేసుకుంటే. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా ఉల్లికాడలు, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండి లూజ్ అవ్వకుండా ఇలా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లోకి సరిపడే అన్ని ఇలా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
అప్పటికప్పుడు బియ్య పిండితో పునుగులు అయితే చాలా చాలా బాగుంటాయండి ఇవి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంతేనండి, మిగతా వాటిని కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. ఇంతేనండి, మన బియ్య పిండితో పునుగులు అనేవి రెడీ అయిపోయాయి. చాలా చాలా బాగుంటాయండి ఇవైతే. పుల్లటి పెరుగు వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్. చట్నీ కూడా అవసరం లేదండి, అలాగే తినేయొచ్చు ఈవినింగ్ స్నాక్గా. నేనైతే పిల్లల కోసం అప్పుడప్పుడు ఇలా చేస్తూనే ఉంటానండి. చట్నీ లేకుండానే లాగించేస్తారు మా పిల్లలైతే. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయండి ఇవైతే. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.